ఈరోజు మనం విజయసాయిలో వెళ్ళిపోతున్నాం అన్నవరంలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా మొత్తం డీటెయిల్గా ఏమున్నాయో కూడా మీకు చూపించేస్తున్నాం, వచ్చేసేయండి. చూసాను కదా, 2 వీలర్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే 3 వీలర్కి 4 వీలర్కి నెక్స్ట్ బస్సెస్కి కూడా డిఫరెంట్ ఛార్జీలు అయితే ఉంటాయి. ఇంకా నేనైతే 2 వీలర్కి అయితే తీసుకొని అయితే నేను స్టార్ట్ అయిపోతున్నానండి. మొత్తం ఇదంతా ఘాట్ రోడ్డే. మనకి ప్రతి టెంపుల్కి వెళ్ళినా సరే మనకి ఘాట్ రోడ్లే కదా. మనకి దాదాపు 3 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందండి. మనకి ఘాట్ రోడ్ జర్నీ అంతా చాలా బాగుంటుందండి. మనకి చుట్టూ చెట్లతోని దూరంగా ఇల్లులో కూడా కనిపిస్తాయి. మొత్తం అన్నవరం అంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది మనకైతే. వీళ్ళేంది మామూలు స్టెప్స్ ఉన్నా సరే మామూలు కొండ మంచి అయితే నడుచుకుని వచ్చేస్తున్నారు ఈ గుంపు అంతా. సరే అని చెప్పి మొత్తం అంతా చూసుకుని అయితే వెళ్ళిపోతున్నాండి. మీరు కూడా కంపల్సరీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఘాట్ రోడ్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చెప్పాను చూడండి, సిటీ అంతా బాగా కనిపిస్తుంది అని చెప్పి మనకి అయితే వచ్చింది సగం దూరమే. అక్కడ నుంచి సిటీ వ్యూ అంతా చూస్తున్నాను కదా ఎంత బాగా కనిపిస్తుందో. మనం అయితే ఇంకెలా కొద్ది ముందుకు వచ్చేసాక అయితే మీకు లెఫ్ట్లో చూపిస్తాను కదా, అటైతే మనం కొండ దిగి అయితే వెళ్ళిపోవచ్చు మన దర్శనం అయిపోతే. అదే మనకి రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ 3 వీలర్ 4 వీలర్ బస్సులు వ్యాన్లు మొత్తాన్ని కూడా ఇక్కడ అయితే పార్కింగ్ చేసుకోవడానికి అయితే అవుద్దండి. మనకు చూసినా కదా ఎక్కడ పడితే అక్కడ మినరల్ సప్లై వాటర్ అయితే మనకు ఫెసిలిటీ అయితే ఉంది. అది కూడా దివ్యశ్రీ స్పాన్సర్ మీద. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా టాయిలెట్స్ ఇంకేవో కడుతున్నారు, రూమ్స్ అవి కూడా మనకి స్నానాలు చేయడానికి కూడా అక్కడైతే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. మనకి ఈ స్ట్రైట్ రోడ్లో అయితే మనం వెళ్ళిపోతే టెంపుల్ వే అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ లెఫ్ట్లో ఏమనుకున్నారు, మనకి హోటల్స్ అండి ఇవన్నీ కూడా, రిసార్ట్స్ అవి కూడా పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా అవైలబుల్గా అయితే మనకైతే రూమ్స్ అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ అన్నవరం ముందు రోజు వచ్చేసినా సరే ఇక్కడ స్టే చేసుకొని హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని అయితే మనం వెళ్ళిపోవచ్చు. సరే అని చెప్పి ముందుకు వచ్చేస్తే ఇక్కడ కూడా 4 వీలర్ పార్కింగ్ ఉందండి. అక్కడే కాదు, నేనైతే ఇక్కడ 2 వీలర్ పార్క్ చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయసాయి. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, చూపించేస్తాను. చూస్తున్నారా, అన్నవరం టెంపుల్కి అయితే వచ్చాను భయ్య. అసలు అన్నవరం టెంపుల్ అంతా ఎలాగుంటుంది ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఏముంటాయని కూడా మీకు డీటెయిల్గా చెప్పేస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసండి. అదే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే ఇసుకోండి. మనం ఎలా వచ్చేసి చూస్తున్నాం కదా, స్టార్టింగ్లో పువ్వులు అవి కూడా అమ్ముతున్నారు. చూడండి, గోపురం దగ్గర 1000 రూపాయలు 300 దర్శనం, ప్రత్యేక దర్శనానికి అయితే ఈ వేలు అయితే మనం వెళ్ళిపోవచ్చు లోపలికి అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మెయిన్ అన్నవరం అయితే ఏం గుర్తు వస్తుంది, రథాలే కదా. చూడండి, 1500 2000 రథాలకైతే కిందకైతే వెళ్ళిపోవాలి. మనకు వేచి చూపిస్తున్నారు కదా, రథాలకి ఇటువైపు పోవాలని చెప్పి తల్లీలు ఇస్తారు కదా, అదే భవనం అంతా. మనకి మినరల్ వాటర్ సప్లై కూడా ఉంది. చూసినాక మొత్తం స్టాల్స్ అన్నీ కూడా మనకి ఫుడ్ స్టాల్స్ కానీ నెక్స్ట్ కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ తీసుకుంటాం కదా దేవుడి కోసం, అవి కానీ ఇక్కడే చెప్పులు అవి పెట్టుకుంటాం అంటాం. చూస్తున్నారు కదా, చెప్పులు లగేజ్ అవి పెట్టుకొని అయితే ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి పార్కింగ్. మనకి ఇక్కడే అన్నవరం బస్సు కూడా ఉంది. మనకి తిరుపతిలో బస్సెస్ కనిపిస్తుంది చూడండి, ఫ్రీ బస్సులే ఎక్కడ పడితే అక్కడే. సేమ్ ఇక్కడ కూడా అన్నవరంలో అయితే ఈ బస్సు అయితే ఉంది. అన్నవరం గుడి గోపురం చూస్తున్నారు కదా, చూసారు కదా గోపురం. ఇటు నుంచే ఫ్రీ ఎంట్రన్స్ కూడా అయితే మనం వెళ్ళిపోవచ్చు. మనం ఫ్రీ దర్శనం నుంచి అయితే వెళ్తున్నాను నేను. 300 ప్రత్యేక దర్శనం అయితే లేదు, ఫ్రీ దర్శనం నుంచి అయితే వెళ్ళిపోదని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాను. రండి. ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగైతే ఉంటుందండి. ఇలా అయితే మనం ఫ్రీ దర్శనానికి అయితే మనం ఇలాగ వెళ్ళిపోవచ్చు. అయితే ఫ్రీ దర్శనానికి అయితే ఇలాగ వచ్చేస్తాం. లోపలికి వచ్చి చూడండి ఎలా ఉంటుందో. మోస్ట్లీ వీడియోస్ అయితే అలో చేయట్లేదు, కానీ మోస్ట్లీ వీలున్నంతవరకు అయితే కవర్ చేద్దాం అనేది చూస్తాం. దగ్గర నుంచి ఇలా లోపలికి అయితే మనం ఇలాగైతే ఎంటర్ అయిపోయాం కదా. ఇక్కడే మొబైల్ కూడా ఇచ్చేయాలి. కాకపోతే మొబైల్ ఇచ్చే ముందు ఒకసారి అయితే మొత్తం కవర్ చేసుకుని వెళ్దాం దర్శనం అని చెప్పి అయితే మొత్తం కవర్ చేసేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపులే కాకుండా ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా వరకు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా సరౌండింగ్ అంతా ఎలా ఉందో. ఒకవైపు సన్ రైజ్ అయితే ఒకవైపు వీడియో మరి మామూలుగా లేదు. సత్యనారాయణ స్వామి రథం బాగా ఫేమస్ కదా, కొత్త పెళ్ళైన వాళ్ళకైతే ఇంకా మరీ స్పెషల్ మన సత్యనారాయణ రథం. చాలా ఎక్కువ మంది అయితే వస్తున్నారు. చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటో కూడా. ఫస్ట్ ఈ సత్యనారాయణ స్వామి గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కొబ్బరికాయలు ఏమంటే కొబ్బరికాయ అయితే కొట్టించుకుంటాం. అయితే తర్వాత సత్యనారాయణ స్వామిని అయితే దర్శించుకున్నాక కిందకైతే వచ్చేస్తాం మనం. వైకుంఠ నారాయణ అయితే ఆ వైకుంఠ నారాయణ మూర్తిని అయితే దర్శించుకొని కిందకు వచ్చేసాక తీర్థం తీసుకొని మనకి అవుట్ చూపిస్తున్నాను కదా, ఈ అవుట్ నుంచి అయితే మనం వచ్చారు బయటికి అవుట్కి వచ్చేసాక అయితే చూడండి మొత్తం ఇలాగుంటుంది. చాలా వరకు గోశాలలు కానీ నెక్స్ట్ ఆవునై పెట్టడానికి దీపాలు పెట్టేది కానీ చాలా ప్లేస్లు అయితే ఉంటాయి ఇక్కడ. మనం అయితే అక్కడ ఫోన్లో ఇచ్చాం కదా, ఫ్రీ దర్శనానికి అయితే ఇలా వెళ్ళిపోవడమే. చూస్తాను కదా స్టెప్స్, ఆ స్టెప్స్ నుంచి అయితే వెళ్ళిపోవడమే. వచ్చాక అయితే మనం చూస్తున్నాం కదా ఈ అవుట్, ఈ గుడి గోపురం అవుట్ నుంచి అయితే మనం వచ్చేస్తాం. ఇక్కడ మోస్ట్లీ ఫోటోలకి మామూలుగా ఉండవు, చాలా ముందు వరకు కొడుతూనే ఉంటారు. చూసారు కదా
ఆవు నెయ్యి దీపాలు అని చెప్పి ఇక్కడ కూడా కావాల్సిన అయితే వెలిగించుకోవచ్చు. చెప్పానా ఆవు నెయ్యి దీపాలు ఇక్కడికి వచ్చి వెలిగిస్తారు ఈ చెట్టు కింద అయితే. శ్రీవారి కండువాలు కూడా ఇక్కడైతే అమ్ముతారు. 120 రూపాయలు అంట శ్రీవారి కండువాలు. ఇక్కడ గోశాల అని చెప్పాను కదా, ఇక్కడ పచ్చిగడ్డ అది ఏమైనా వేయాలన్నా సరే ఆవులకి 10 రూపాయలు అలాగైతే తీసుకుంటారు. చూడండి ఇక్కడే ఉంటాయి మొత్తం ఆవులు. మన పచ్చిగడ్డ కావాలంటే అదిగండి వాళ్ళు తీసుకున్నారు చూడండి, అలా తీసుకొని 10 రూపాయలు ఇస్తే ఆ గడ్డ అయితే ఇస్తారు, తీసుకొచ్చి ఆవులకైతే పెట్టవచ్చు మనం. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడంతా చూసేసాం కదా, ఇలా స్టెప్స్ అయితే కింద దిగిపోయాకైతే స్టాల్స్ అయితే స్టార్ట్ అవుతాయి భయ్య. మనకి ఏ టెంపుల్కైనా సరే మనకి స్టాల్స్ చాలా వరకు అయితే ఉంటాయి కదా. తిరుపతి అనగా నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా ఇలాంటి స్టాల్స్ అయితే పక్కాగా ఉంటాయి మనకి. చూసాను కదా ఈ చిన్నపిల్లల బొమ్మలు కానీ నెక్స్ట్ క్యాపులు ఈ ఫోటో ఫ్రేమ్స్ చాలా వరకు అయితే ఉంటాయి. చూస్తున్నా కదా మొత్తం ఈ సరౌండింగ్ అయితే ఇలా ఉంటుంది. ఈ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ చిన్నపిల్లల బొమ్మలు అయితే మరి మామూలుగా అయితే లేవు, ఈ క్యాప్లో కూడా అలాగే పటాలు కూడా ఎక్కువే ఉన్నాయి. చూసినా కదా ఇక్కడికి వచ్చేసి ప్రసాదం కౌంటర్ అనమాట. అది చూసాం కదా మనం అక్కడి నుంచి అయితే వచ్చేసాం. అక్కడ చూస్తున్నా కదా ప్రసాదం కౌంటర్స్ అయ్యి మొత్తం ఈ సెక్షన్ అంతా ప్రసాదం ఉంటుందండి. ఆకులతో మరి నాకేస్తూ ఉంటారు చూడండి. 100 గ్రాములు 20 రూపాయలు అంట భయ్యా. సరే అని చెప్పి ఆ ప్రసాదం అయితే తీసుకున్నాను. మనం ఇలా దర్శనం చేసుకుని వస్తే మొత్తం అన్నీ అక్కడ చెప్పాను కదా టాయ్స్ అయ్యి కూడా అమ్ముతారని చెప్పి. ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉన్నాయి ఇక్కడైతే, రిసెప్షన్ ఆఫీస్ కానీ. మనకి ఇక్కడికి వచ్చేస్తే ఈ సర్కిల్కి ఎక్కడికి వెళ్తే ఏమేమి వస్తాయని కూడా ఇక్కడైతే బోర్డ్స్ అయితే ఉన్నాయి. సరౌండింగ్స్ అయితే రామాలయం అని చెప్పి నెక్స్ట్ కళ్యాణ మండపాలు చాలా వరకు అయితే ఉంటాయి. చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ డ్రింకింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. అది కూడా దివీసానికి కూడా ఉంది భయ్య. మరి దివీసాన్ స్పాన్సర్ ఏమో మరి. చూసాను కదా మొత్తం సరౌండింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది. చూసాను కదా వ్రత మండపం అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారు కదా, అలా అయితే మీదకి వెళ్ళిపోతే ఇదంతా మేలే పెద్దదే. అక్కడికి వెళ్ళి అయితే వ్రతం అయితే చేయించుకోవచ్చు. చూసాను కదా వ్రతాలు అయితే ఇలా చేసుకుంటారు. తొందర చేసాక అయిపోయింది వ్రతాలు. చాలా మంది అయితే వచ్చి చాలామంది వ్రతాలు అయితే ఆల్రెడీ సెట్టింగ్స్లోనే 300-500 మంది వరకు లేచిపోతారేమో. చూసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేస్తున్నాను. సత్యనారాయణ స్వామి దర్శనం అయితే ఇలాగైతే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయ్ సార్ని బాయ్. మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా కొండ దిగిపోవడానికి మార్గం ఇటువైపు అని చెప్పి, నేనైతే అలాగే దిగిపోతున్నాను. చూసాను ఇటువైపు కూడా ఎంట్రన్స్ ఉంది కానీ మరి గుడిలో చేసిన వాళ్ళకేనేమో సరే అని చెప్పి ముందుకు వచ్చేస్తే రివర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పంపా రివర్ అండి. అది నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసేసేయండి. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇటు నుంచే మనం అయితే అవుట్ అయిపోతాం గుడి నుంచే.